ఓకే అండి, ఈరోజు అయితే ఇప్పుడు ముకుంద షూట్కి వెళ్తున్నాము కూకట్పల్లి. చాలా రోజులు అయింది చేసి షూట్, అంటే ఎప్పటి నుంచో యాక్చువల్గా ఎలా ఇదే ఇక్కడ ఏది వేరేది లేదు అక్కడ పాతది. చూడండి, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు హోలీ ఎప్పుడు చేసుకోవాలి? హోలీ ఎప్పుడు? మన క్యాలెండర్లో ఎప్పుడు ఉంది? ఫోన్లో ఎప్పుడు ఉంది? ఎప్పుడు చూపిస్తుంది? ఫోన్లో ఒకలాగా చూపిస్తుంది, మా క్యాలెండర్లో ఒకలాగా చూపిస్తుంది. మా క్యాలెండర్లోనేమో 3rd అని ఉంది, ఫోన్లోనేమో 4th అని ఉంది. కానీ ఎల్లుండేనంట 4th అని అంట హోలీ. కానీ వీళ్ళకి రేపు హాలిడే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రేపు గ్రహణం అంట. గ్రహణాన్ని కూడా హాలిడే ఇస్తారు. గ్రహణం రోజు అసలు ఏం చేయకూడదు. రేపు రేపు చెప్పినా కానీ మొన్న నాకు కాదు, గ్రహణం రోజు హాలిడే ఇస్తారా? మంచిది కాదంట అది, అందుకే ఆ రోజు రేపు మంచిది కాదు. అది ఓకే, నేను హాలిడే ఇస్తారా అంటున్నా. ఎల్లుండి కూడా ఇచ్చారా హోలీకి? తెలియదు, అదే అంటున్నా. హోలీ రోజు ఇవ్వకుండా ముందు రోజు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎల్లుండి మళ్ళీ ఇస్తారా? కొనుక్కొచ్చిండు చూడండి బాబు, ఇయ్యరు. పెద్ద గన్ను కొనుక్కొచ్చిండు. ముందే వస్తే ఆంటీ ఇప్పుడే గడిగేసి వెళ్ళింది. కడుగురు కడుతారు నీళ్లు పారిపోసి మెట్లు గండుతో పట్టా దీవెన ఇప్పేసినావు, అప్పుడే వాటర్ పట్టేసినావా? 150 రూపీస్ అది. 1 అవర్ అది ఆడేదంతే, 1 అవరే. ఓకే అండి, ఈరోజు అయితే ఇప్పుడు ముకుంద షూట్కి వెళ్తున్నాము కూకట్పల్లి. చాలా రోజులు అయింది చేసి షూట్, అంటే ఎప్పటి నుంచో యాక్చువల్గా వెళ్ళాలి. డేట్స్ అన్నీ చేంజ్ చేసుకుంటూ మాకు కుదరకపోవడం వల్ల చేంజ్ చేయాల్సి వచ్చింది. లాస్ట్కి ఈ రోజుకి వర్కౌట్ అయింది. అది యాక్చువల్గా ఈ రోజు కూడా కుదరదన్నారు, కానీ మాకు మళ్ళీ రేపు కుదరదేమో అని చెప్పేసి ఇంకా ఈ రోజే పెట్టుకోవాలని చెప్పి చెప్పినాము. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఈరోజు ఎట్లా హాలిడే కూడా ఉంది పిల్లలకి. ఇంకా వాళ్ళు కూడా లేచి రెడీ అయ్యేలోపు ఎట్లా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్ళేసి ఒక 1 అవర్, జస్ట్ 1 అవర్లో వెళ్ళి 1.5 అవర్ పడుతుంది అంతే. ఇక్కడ నుంచి కూకట్పల్లి వెళ్ళి చేసుకొని రావాలి. ఈరోజు నా ఫేస్ ఏదో మొహం అంతా ఉబ్బిందని చెప్పి అంటుంది మా ఉమ్మ. ఎందుకని అంటావు అమ్మా? బాగా నిద్రపోయారు, స్కూల్ లేదు, పొద్దున్న లేచే పని లేదు. నిజంగా చాలా రోజుల తర్వాత నా ఫేసు నిద్రపోయి ఊపడం. మామూలుగా తొందరగా మేలుకు వస్తుంది ఎప్పుడైనా, డైలీ నాకు 7-7:30కి మేలుకు వస్తుంది. కాకపోతే లేవను కానీ బెడ్ నుంచి 7:30 ఇంకా వీళ్ళు లేచి గోల మా ఉమ్మ అరుపులు, మా దీవెన బాబు అరుపులు, దీవెన అరుపులు, లే 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 అని వాడిని లేపి వాడు లేవకుండా మా దీవెన వాడిని ఎల్లురా, టైం అవుతుందిరా, ఎల్లురా, స్నానం చేయరా, వాష్రూమ్కి వెళ్ళురా అని చెప్పి నేను చెప్పేది అదే. నేనేమన్నా స్కూల్ ఉన్నప్పుడే చెప్తున్నా నేను. అసలుకి లేచి వాళ్ళు లేవడం ఏమో కానీ నన్ను కూడా లేపుతుంది ఇంకా అట్లా అనమాట. అట్లా డైలీ నేనేం చెప్పా అదే చెప్పిన, మేలుకి వస్తుంది. లేచి దీవెన బాబు లేపనా? ఎవరు లేపుతారు మమ్మీ? అన్నీ అంటే అదే అంటున్నా, మేలుకు వస్తుంది. కాకపోతే లేవడం లేచి కూడా ఇంకా వాళ్ళు ఎట్లాగో రెడీ అవ్వాలి కదా, రెడీ అయ్యేలోపు మనం చేసేది ఏముంటుంది అని చెప్పి ఇంకా లేచి లేట్గా వాళ్ళని దింపేసి రావాల్సి వస్తుంది. ఈరోజేమో ఎక్కువసేపు పడుకున్నాం. యాక్చువల్గా కొంచెం నైట్ కూడా లేట్గా పడుకోవడం కూడా కొంచెం రోజు పడుకునే టైం కంటే కూడా కొద్దిగా లేట్గా పడుకున్నాం, పెదాలు బిక్కోకు. ఓకే, ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. అక్కడ షార్ట్ వీడియోస్ అవి తీస్తాము. మా దీవెన ఏమో మొత్తం ఏదో రాసుకుంటుంది అక్కడ కూర్చొని. ఇంత ముందే లేచేది. మా దీవెన బాబు లేడు. దీవెన బాబు యువత వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, హోలీ చేసుకోవడానికి వెళ్ళిండు ఆయన. మొన్న వచ్చిన రోజు యువత చెప్పేసి వెళ్ళింది అనమాట, అరే నువ్వు రా అని. ఇంకా వాడికి మైండ్లో ఎక్కేసింది బాగా. ఇంకా హాలిడే ఉంటే నేను ఖచ్చితంగా వెళ్తా అని చెప్పి వాళ్ళ అన్నని అనిల్ని పిలిపించుకొని ఫోన్ చేసి, అనిల్ అన్నదా నేను వస్తా అని చెప్పి ఫోన్ చేసి వాడిని రప్పించుకొని అనిల్తో వెళ్ళిపోయిండు వాడు. మరి దీవెన వస్తావా అంటే దీవెన రాదండి, ఎండ ఏం లేదు ఇంకా, కాకపోతే ఉబ్బదిస్తుంది. ఓకే, మళ్ళీ మన వీడియో వచ్చిన తర్వాత చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ముకుంద షూట్కి అయితే వచ్చేసినాము. అక్కడ షూట్ జరుగుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందంటే మార్నింగ్ టైమే కదా, కొంచెం ప్రశాంతంగా, అంటే ఇంకా
కస్టమర్స్ ఇంకా ఎవరు రాలేదు యాక్చువల్గా. ఇప్పుడే కదా షాపు 11 ఆ టైంకి 11:30 ఆ టైంకి ఓపెన్ చేస్తారు కాబట్టి ఇంకా కస్టమర్స్ అయితే కింద ఉన్నారు, ఇంకా పైన అంత లేరు. ఇంకా స్టార్ట్ అవుతుంది ఫ్లోటింగ్. అందులోకి ఈరోజు ఏదో మంచి రోజు కూడా కాదన్నారు కదా, గ్రహణము అది ఇది అన్నారు కాబట్టి కొంచెం తక్కువ ఉండొచ్చు, మేబీ కొనకపోవచ్చు ఎవరు కూడా చాలామంది. అది కూడా అక్కడ జరుగుతుంది షూటు. అన్ని ఐటమ్స్ అన్నీ కూడా తీసి పెడతారనమాట మన ఉదయ్ వాళ్ళు. అరేంజ్ చేస్తారనమాట ఏమేమి ఐటమ్స్ చెప్పాలి, ఏమేమి ఐటమ్స్ చూపించాలి, అంటే కొత్త కలెక్షన్ ఏమొచ్చాయి ఇవన్నీ కూడా మనకి వాళ్ళు తీసి ఒక పర్సన్ ఇక్కడ ఉంటారనమాట. సో మొత్తం ఈ సోషల్ మీడియా ఇవంతా మెయింటైన్ చేసే పర్సన్ ఒక ఆయన ఉంటాడు, ఆయన మొత్తం చూసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి కూకట్పల్లిలో ముకుంద ఫస్ట్ బ్రాంచ్. ఇది కూకట్పల్లిలో ఫస్ట్ బ్రాంచ్ అంట ఇది. దాని తర్వాత వాళ్ళు చాలా బ్రాంచెస్ పెట్టారు కదా, వైజాగ్లో కూడా స్టార్ట్ చేశారు, మొన్న జూబ్లీస్లో కూడా ఓపెన్ అయింది. ఐటమ్స్ అన్నీ మనకి ఫాస్ట్గా తీసి పెడితే ఏంటంటే ఒక 1 hour 1.5 hourలో అయిపోతుంది. వాళ్ళ ఐటమ్స్ అంటే కొంచెం లేట్గా తీస్తాయేమో లేట్ అవుతుంది మనకి అంతే. ఓకే అండి, షూటింగ్ నుంచి అయితే వచ్చేసినాము ముకుందా నుంచి. ఫుల్ ఎండ మాత్రం మామూలు కొట్టట్లేదు. మేము ఇంట్లో ఉంటే మాకు ఎండ లేదేమో అనుకున్నాము, బయటికి పోయి బండి తీసి రోడ్డు మీదకి పోయేసరికి సొర్రు అంటుంది. ఇంకా మేము పోయిన టైము మళ్ళీ వచ్చే టైము మంచి ఎండ టైం అనమాట. ఇప్పుడు ఇంకా వచ్చేసి లంచ్ చేయాలి. ఇంకా లంచ్లోకి పాలకూర చేసింది మా ఉమ, చికెన్ ఫ్రై నిన్నటిది చికెన్ ఫ్రై ఉంది. ఇంకా తినేసేయాలి, మళ్ళీ 3 వరకు తినేసేయాలంట మా అమ్మ చెప్తా ఉంది. 3 వరకే తినేసేయాలి, 3 తర్వాత తినొద్దు, మళ్ళీ 5 తర్వాత ఏదైనా చేయాలి, 6 తర్వాత స్నానం చేయాలంట, గ్రహణం అని చెప్తా ఉంది. ఓకే, ఇదన్నమాట మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అన్నం ఏంటి మళ్ళీ మెత్తగా ఉంది, మొన్న కూడా అంతే అయింది. ఓకే అండి, ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాము. మా అమ్మకి బాగా ఆకలి అయింది పాపం. వచ్చిన తర్వాత అసలు నాకు సంబంధమే లేదు ఎవరితో పెట్టేసుకొని తినేసిందా అసలు. మా దీనమ్మ పెట్టించింది నాకు అన్నము అన్నీ. నా అన్నం పొడిగానే ఉంటుంది, మీరు మెత్తగా కలుపుతారు చూడండి. మన ఇద్దరు అసలు నీ కలపక ముందే మెత్తగా ఉందమ్మా. ఇక్కడ చూడు మెత్తగా ఉంది మమ్మీ అన్నం. అవును కొంచెం ఉంది. మొన్న కూడా నేను గడుగుతా అట్లా, అమ్మ గడుగుతా అట్లా ఉంది. అయితే రోజు నువ్వే వండదు నేను కడిగితే అట్లా వద్దా అంటే